నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ మరియు సినీ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక వార్త అనేది తెగ హైలైట్ అవుతున్నాం. ఒక పాస్టరు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాలలో కూడా చాలా అంటే చాలా చర్చించుకుంటున్నారు. అసలు ఒకటండి, గతంతో పోలిస్తే ఈ 5-6 ఏళ్ళలో ధర్మం మీద దాడి జరగడం కానీ ఇలా భయంకరంగా హేట్ఫుల్ స్పీచెస్ అన్నీ కొంతమంది చేస్తున్నారు. అసలు ఆయన ఏమన్నారు, ఏం జరిగిందంటారు, అసలు దాని యొక్క వివరణ ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారిని తలను ముక్కలుగా నరికేస్తారంట. అంటే ఒక పాస్టరు ఇండియా లాంటి హిందూ దేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీలు, సిక్కులు అందరూ, క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అందరూ అన్నదమ్ములుగా 95% ప్రజలు ఆ భావంతోనే ఉంటారు. కానీ ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ ప్రలోభిత పాస్టర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్, బహిరంగ ఒక ఊళ్ళో బహిరంగంగా మైకులో డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి నువ్వు ప్రచారం చేస్తే ముక్కలు నరుకుతాం అన్నాడంటే దీని వెనకల ఎంత కుట్ర ఉందో చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచో కొంతమంది ఇలాంటి వాటితో భయపెట్టాలని చూస్తున్నారా, లేదా ఆల్రెడీ మీకు వైసీపీ పోస్టర్లు చూసాం, రపరప చంపు వాళ్ళ అధ్యక్షుడే ఏముంది మరి వైసీపీ అది రపరప అంటే తప్పే అనే స్టేట్మెంట్లు నీకు మనం కోడ్ చేసుకొని వాళ్ళ భాషని కోడ్ చేసుకుంటే ఈ పాస్టర్ మాట్లాడిన దాన్ని చూస్తే మనం అంటే ఎంత భయం లేదా? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో లేనప్పుడు భయపెట్టి, అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టి, అదేం మామూలుగా భయపెడుతున్నారా? ముక్కలుగా నరికేస్తామంటే ఏ సపోర్ట్ చూసుకొని, ఏ ప్లానింగ్ చూసుకొని వాళ్ళు ఆ మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని? అంటే భయపెడదాం అనుకుంటున్నారా? ఆయన భయపడే రకమైతే 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు ఎందుకు వస్తాడో ఆ మాత్రం తెలీదా? ఎవరైతే అన్నాడో వాడిని, ఆ మాట ఎవరైతే అన్నారో ఇంకెప్పుడు ఇంకొక మాట అనకుండా అంత పనిష్మెంట్ వాడికి ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ ఎలా ఇచ్చారో ఆ చుట్టుపక్కల మోగాలి. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు డిప్యూటీ సీఎం గారు 10 సంవత్సరాల నుంచి ఎంత ధైర్యంగా నిలబడ్డాడు ప్రజల కోసం, సనాతన ధర్మం గురించి ఎలా తిరుగుతున్నాడు. ఆయనకి ఏమన్నా ఇదే అండి? ఆయన ఒక్కరి కోసం, ఆయన ఇంట్లో పని కోసం చేసుకుంటున్నాడా? దేశ ప్రజలు అటు రాష్ట్ర ప్రజలు కూడా కనీసం ఖండిస్తున్నారా? నువ్వు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆ మాట అంటే ఎవరైనా ఖండించారా? ఎవరు ఖండించారు? ఇలాంటి ఉగ్రవాద ప్రేరేపిత లాంటి మాటల్ని ఖండించే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే స్వయంగా వాళ్ళు పెంచి పోషిస్తున్నారా అన్నంత సందేహం ప్రజల్లో కలుగుతోంది ఇట్లా అన్నప్పుడు. ఏం ముక్కలుగా నరికేస్తామంటే చిన్న మాట అండి అది. అంటే ఎంత ధైర్యం ఉండాలి? సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎం ఆ మాట అనగలిగారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? హిందూ దేశంలో నువ్వు ఎంతమంది పాస్టర్స్ లేరండి? ఏం చెప్తారండి? క్రిస్టియానిటీ బైబిల్ ఏం చెప్తుంది? శాంతిని బోధిస్తుంది. నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించండి. ఏం చెప్తాడు యేసుప్రభు గారు? శాంతంగా ఉండమంటాడు, క్షమించమంటాడు. మీరేమంటున్నారు? ఇలాంటి పాస్టర్లు మిగిలిన క్రిస్టియన్ సమాజం వెలేయాలి. అసలు ఆ చర్చకు కూడా వెళ్ళకూడదు. అతను ఎవరైతే ఆ మాటలు మాట్లాడాడో అతన్ని వెలేయాలి నిజంగా. ఎందుకంటే మనందరం క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ కలిసి ఉండే ప్రాంతం మంది. ఇక్కడ చర్చ్ ఉంటుంది, అక్కడ మసీద్ ఉంటుంది, అన్ని చూసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. ఎవరి బోధనలు, ఎవరి దేవుడు వాళ్ళకున్నారు, గొప్ప. నువ్వు అలాంటిది బహిరంగంగా ఈరోజు ఈ మాటలు అన్నావంటే ఏ ధైర్యం దాన్ని తీయాలి? నిజంగా ఏ ధైర్యంతో మాట్లాడావు? నీకు అసలు ఇంత మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ ప్రభావం చూపింది నీ పైన? అంత విషయం మనసులో దాచుకున్నారు కదా, వెలికి తీయాలి. ఇదంతా అతను అన్నాడా, ఎవడన్నా వెనకాల తీసి ఇంకొకసారి ఎవరు అనద్దండి. దీని మూలాలు చాలా ఉంటాయి. అవును, పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు మీటింగ్లో కూడా చెప్పారు. అవును, నన్ను అంతమొందించాలని కూడా చూస్తున్నారని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఖబర్దార్, నన్ను నేను మిమ్మల్ని అదపాతాలని తొక్కేస్తాను కూడా అన్నాడు ఆయన. ఎప్పుడన్నాడు? మీరు ఇలాంటి చర్యలు ఇలాంటివి పంపిస్తున్నప్పుడు, అధర్మం రాజ్యం వెళ్తున్న టైంలో ఆయన వాయిస్ వినిపించాడు. లేకపోతే ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు లేదు కదా. లేదండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన మతం, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు. సనాతన ధర్మం గురించి
ప్రజలకు బోధిస్తున్నాడు. నీ ధర్మాన్ని నువ్వు బోధించుకో. నువ్వు చర్చికి వచ్చావు, చర్చిలో నీ మతం గురించి బోధించు, నీ దేవుడి గురించి చెప్పు, నీ బైబిల్లో ఏముందో చెప్పు. మీ వాళ్ళకి అంతవరకే. బైబిల్లో రాసిందా పక్క మతాలను తిట్టమని, పక్క వ్యక్తులను తిట్టమని, ధర్మాన్ని ఇవన్నీ ఏముందండి? దేవుడు చెప్తాడు. ఏ దేవుడు ఇంకొక దేవుణ్ణి, ఇంకొక మతాన్ని దేవుడే కాదు కదా, గ్రంథంలో లేదు. అవును. వీళ్ళంతా చూసావు కదా, ఇదంతా ప్రతిపక్షం ఇస్తున్న ఇదండి అది. అంటే అంతకు మించి ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? ప్రజల్లో అదే వస్తుంది. అదే అతను ఇంతగా వాగాడంటే అతను ఖచ్చితంగా మంచి పనిష్మెంట్ ఇవ్వాలండి. ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, ముమ్మడివరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ అవుతే ఏం జరుగుతుందో వాళ్ళు పోలీసులు చూపించాలి సార్. తమాషానా సార్? ముక్కలు నరికేస్తావని ఈరోజు నువ్వు ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అన్నావంటే సామాన్యులకు అసలు లక్ష్యం లేదన్నట్లు మీనింగ్. ఒకసారి ఇచ్చేస్తే అప్పుడప్పుడే రపరప అన్నప్పుడే ఇంకా చర్యలు తీసుకోవాల్సింది. అవును, ఇప్పుడు తీసుకున్నారు, కానీ అంతా తీసుకుంటున్నా కూడా ఇంకా ఇలాంటి మాటలు వస్తున్నాయంటే దీని వెనకాల చాలా ఇది ఉంది. తప్పకుండా మెసేజ్ ఇవ్వాలి. కనీసం ఎవరు ఖండించట్లేదండి. అదే కదా లేదండి, మీడియాలో వస్తున్నాయి కానీ అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏంటి ఖచ్చితంగా వెలికి తీయాలి. పవన్ కళ్యాణ్ గారు ఊరుకుండకూడదండి. దీంట్లో ఆయన శాంతి ఎవరో ఏదో మారుమూల ప్రాంతంలో ఎవడో ఏదో బాగాడలే అని కాదు, దీని వెనకలు ఏముందో కనుక్కోవాలి. ఎందుకు అన్నాడు అని తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వదలకూడదు. ఎందుకంటే ఇవే ఎక్కడికో దారి తీస్తాయి. నువ్వు మనుషులను తిట్టి, దేవుళ్ళను అవమానించి, హిందూ దేవుళ్ళను అవమానించి, లడ్డు కల్తీలు చేసి, ప్రసాదాలను అవమానించి, హిందూ దేవి దేవతా మూర్తులను అవమానించి అన్నీ చేసి ప్లస్ ఎదురుదాడి చేయడం, మళ్ళీ ఎదురుదాడి చేయడం, ఇలాంటి పరిస్థితులు. ఇలాంటి ఇంటి దొంగలు అంటారు. ఇంటి దొంగలు కూడా కన్నా ఉగ్రవాదులు, ఇంకా చెప్పాలంటే ఇంటి ఉగ్రవాదులు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎట్లా ఆక్రమించారు, ఇచ్చేసారు. జ్ఞానం లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకడు నోరు మెదపడానికి కూడా భయపడాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అన్నారని కాదు, ఎవరినన్నా ప్రతిపక్ష నాయకుడిని అన్నా కూడా, వీళ్ళు అధికార పక్షంలో నాయకుడు ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడిని అన్నా కూడా ఇలాంటి భావజావాలు ఉంటే ఎవరినైనా ఉక్కుపాదంతో తొక్కి పడేయాలి వాళ్ళని. లేదా భవిష్యత్తులో పెరుగుతుంది. ఇంకోటి చూడండి, అసలు ఈ హేట్ఫుల్ స్పీచెస్ ఇటు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూస్ అయినా ఎవరు తప్పు చేసినా తప్పేది. కానీ గట్టిగా దీన్ని చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటివి ఆగవు. ఇప్పుడు అది ఎక్కడో ముమ్మిడివరం మండలం చేగుంట గ్రామంలో ఎవరో ఆ పాస్టర్ అంటే ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి అంటే తెలిసింది మనకు, కొన్ని తెలియని ఎన్ని జరుగుతున్నాయి అంటారు. అసలు ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో అటు ఇటు ఏం జరుగుతున్నాయండి? హిందువుల పైన ఎన్ని దాడులు జరుగుతున్నాయి? నీకు హిందూ దేశంలోనూ స్వేచ్ఛ, హిందూ ధర్మం గురించి చెప్పుకుంటే సనాతన ధర్మం గురించి అతను బోధిస్తున్నాడు, అతన్ని ముక్కలు నరకల్లని అంటే పక్క దేశంలోనూ స్వేచ్ఛ లేకుండా హిందువులకి, మన దేశంలోనూ స్వేచ్ఛ లేకుండా ఉండి ఇలాంటి వార్నింగ్లు ఇస్తున్నాయంటే, అంటే ఓపెన్గా ఏ పార్టీ ఏ దాన్ని కొమ్ము కాస్తుందో అన్నీ తెలిసినా కూడా, ఎవరి ధర్మం వాళ్ళదిలే అని వదిలేసినా కూడా రెచ్చిపోయి మదమెక్కి ఎదురొచ్చి కవ్వింపు చర్యలు కావాలనే, ఇది కావాలనే చేస్తున్నదా, మీడియాలో హైప్ రావాలన్నా, లేకుంటే ఏదో ఒకటి చేస్తూ ఎక్కడొక్కడ ఉక్కుపాదం మోపేయాలి, ఏదో ఒకటి చేస్తూ ప్రజల్లో నాంతూ ఉండాలనే. ఈ చర్యలు ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తాయో కంపల్సరీ గవర్నమెంట్ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా దీనిపైన మానిటర్ చేసి ఇచ్చేసి ఇంకొకసారి ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనం అనుకున్నాం. చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నేను దిలీప్, చూస్తున్నాను కిరణ్ టీవీ విత్ కిరణ్ గారితో. థ్యాంక్ యూ.